ఆనంది ఆదిత్యను బయటకు తీసుకురాగానే బయట అయితే చెట్టు కింద పూలు ఆకులు అలా పడుతూ ఉంటాయి. ఇక ఆదిత్య గారి మీద పడకుండా ఆనంది అయితే తన కొంగుతో ఆదిత్యని కాపాడుతుంది. ఇక ఆదిత్య ఆనంది ఒక్కసారిగా దగ్గరగా అవుతారు. ఇక ఆనంది కొంగులో ఆదిత్య ఉంటాడు. దాంతో ఆదిత్య ఆనందికి దగ్గరగా ఉండి ఆనందిని అయితే చూస్తాడు. ఇక ఆనంది అందాన్ని దగ్గర నుండి చూసి ఆదిత్య అయితే మైమర్చిపోతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఒకే కొంగులో ఉండడంతో సీను అయితే అదంతా చూసి వాళ్ళిద్దరికి అయితే ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరికి అలా ఫోటోలు తీస్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు సీను కూడా. ఇక ఆనంది అయితే ఆ ముసుగు తీసేసి సారీ ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. ఎందుకు ఆనంది అని చెప్పి అనగానే లేదు ఇలాగా ఆకులు పడుతున్నాయి అని చెప్పి మిమ్మల్ని నా కొంగుతో కప్పాను, నన్ను క్షమించండి అని చెప్పి అంటుంది. దానికి నువ్వేం తప్పు చేసావు, గాలి చెట్టు తప్పు చేసాయి, నువ్వేం తప్పు చేయలేదు సరేనా, ఏది నీ తల మీద కూడా ఉన్నాయి రా ఇలా తీస్తానని చెప్పి ఆనంది తల మీద ఉన్న ఆకుల్ని పువ్వుల్లో అయితే ఆదిత్య తీస్తాడు. ఇక ఆదిత్య తల మీద ఉన్న పువ్వుల్లో అయితే ఆనంది తీస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరు కూడా అలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.